అందరికీ నమస్కారం. ఈరోజు మనం పరమ పూజ్య గురుదేవ్ పండిత్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు రచించిన అఖండ జ్యోతి నవంబర్ 1946 సంచికలో ఉన్న అద్భుతమైన జ్ఞానాన్ని గురించి తెలుసుకుందాం. సరే, మన ఈ ప్రయాణాన్ని మొదటి పేజీలోనే ఉన్న ఒక అద్భుతమైన సందేశంతో మొదలు పెడదాం. అదేంటంటే, మనం చెయ్యగలిగిన అత్యంత తెలివైన పని కేవలం మంచి చేయడమే. ఈ గొప్ప బోధనలను మనం ఒక పద్ధతి ప్రకారం అర్థం చేసుకోబోతున్నాం. ముందుగా మన లోపలి ప్రపంచం, ఆ తరువాత మన పనులు, చివరిగా మన ఆధ్యాత్మిక దృష్టి, ఇలా ఒక్కొక్కటిగా చూద్దాం. 1946లో చెప్పిన మాటలు ఇప్పటికీ ఎందుకు ముఖ్యం అనుకుంటున్నారా? ఎందుకంటే అవి కేవలం పాత పుస్తకాల్లోని మాటలు కాదన్నమాట. మన ఈ ఆధునిక జీవితానికి కూడా దారిచూపగల సజీవ సూత్రాలు. అదెలాగో చూద్దాం. ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం చెప్పారు. నిజమైన బలం మన క్యారెక్టర్. ఇవి కష్టాల్లేకపోతే రావు, వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే వస్తాయన్నమాట. సరే, బయటి ప్రపంచం గురించి మాట్లాడే ముందు మనం మన లోపలికి చూద్దాం. మన శాంతికి అసలైన శత్రువులు బయట కాదు, మన లోపలే ఉన్నారు. వాటిలో మొదటిది, చాలా ప్రమాదకరమైనది, అదే కోపం. ఈ రచనలో కోపాన్ని ఎలా వర్ణించారంటే, అది మనల్ని మనమే నాశనం చేసుకునే ఒక విషం లాంటిది. అంటే అది వేరే వాళ్ళని బాధపెట్టక ముందే మనల్నే శారీరకంగా, మానసికంగా దెబ్బతీస్తుంది. చూశారా, ఇక్కడ కోణమే మారిపోయింది. కోపమంటే ఎవరో మనల్ని రెచ్చగొడితే వచ్చేది కాదు, అది మనకు మనమే చేసుకునే హానికరమైన పని. ఎంత గొప్ప ఆలోచన కదా! చెడు ఆలోచనల్నుండి ఎలా బయటపడాలి అనే వ్యాసంలో మనసుని కంట్రోల్ చేయడానికి ఒక సింపుల్ కానీ పవర్ఫుల్ పద్ధతి చెప్పారు. మన అంతర్గత బలానికి ఇదే పునాది. మనసుని ఒక దారికి తెచ్చుకున్నాక ఇక మన పనుల సంగతేంటి? బయటి ప్రపంచంలో మనం ఎలా ప్రవర్తించాలి? ఇక్కడే కర్మయోగం అనే అద్భుతమైన కాన్సెప్ట్ వస్తుంది. ఇక్కడ చూడండి, కోరికలను వదిలేయండి, ప్రపంచాన్ని కాదు అనే వ్యాసంలో ఎంత చక్కగా వివరించారో. మన లక్ష్యం పని ఆపడం కాదు, పని యొక్క ఫలితం మీద మనసు పెట్టకుండా ఉండటం. ఇది మనల్ని ఇంకో చాలా లోతైన, ముఖ్యమైన భావన దగ్గరికి తీసుకువెళ్తుంది. అదే వైరాగ్యం, అంటే నిజమైన అటాచ్మెంట్ లేకపోవడం. చాలామంది వైరాగ్యమంటే అన్నీ వదిలేసి వెళ్ళిపోవడం అనుకుంటారు. కాని అస్సలర్థం అది కాదు. ప్రపంచంలో ఉంటూనే, మన పనులన్నీ చేస్తూనే, వాటికి అతుక్కుపోకుండా ఉండటమే నిజమైన వైరాగ్యం. మరి రోజూ చేసే పనుల్లో దేవుణ్ణి ఎలా చూడాలి? భగవంతుణ్ణి ఎలా చూడాలి అని ఈ రచనలో ఒక సింపుల్ సమాధానముంది. దేవుడు బయటెక్కడో లేడు. మనసుని శుభ్రం చేసుకుని నమ్మకంతో చూస్తే మన లోపలే ఆ దైవత్వం కనిపిస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వాటన్నిటినీ మన రోజువారీ జీవితానికి ఎలా ఉపయోగించుకోవాలో కొన్ని ముఖ్యమైన పాయింట్లుగా చూద్దాం. మొదటిగా, మనసులో శాంతి కావాలంటే ఏం చెయ్యాలి? గుర్తుంచుకోండి, కోపం వల్ల మొదట నష్టపోయేది మనమే. చెడు ఆలోచనలు వస్తే వెంటనే వాటిని మంచి ఆలోచనలతో మార్చేయాలి. శాంతి అనేది ఒక ప్రయాణం, గమ్యం కాదు. మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడమే అసలైన బలం. రెండవది, జీవితాన్ని అర్థవంతంగా ఎలా మార్చుకోవాలి? మనం చేసే పనిమీద దృష్టి పెట్టాలి, ఫలితం మీద కాదు. ప్రపంచాన్ని కాదు, ఫలితాల మీద ఆసక్తిని వదిలేయాలి. మన బాధ్యతలు చేస్తూనే వైరాగ్యాన్ని పాటించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇతరులకు మంచి చేయడమే గొప్ప జ్ఞానం. ఈ అన్వేషణను మనం ఒక ప్రశ్నతో ముగిద్దాం. మనం ఇవాళ తెలుసుకున్న ఈ గొప్ప ఆలోచనల్లో ఏది మన జీవితానికి కొత్త దారిని చూపించగలదు? ఒక్కసారి ఆలోచించండి.